తీసుకోవడం జరిగింది. ప్రజా సంక్షేమ పోలీసింగ్ ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని పోలీసింగ్ ని చేయడం జరుగుతుంది. సంక్షేమం అంటే సురక్షితమైన జీవనాన్ని నాడి బేసిక్లీ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అదేవిధంగా శ్రేయస్ అంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ శ్రేయస్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు. మనం వెళ్ళి ఇట్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్, వాళ్ళు ఆరోగ్యం, ఎందుకంటే చాలా రకరకాల డ్రగ్స్ వల్ల లేదంటే అడల్ట్రేషన్ వల్ల కూడా చాలా నష్టపోతున్నారు. వాళ్ళు సమాజమే మొత్తం నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆనందం అంటే చాలా మంది ఈరోజు ట్రాఫిక్ సమస్య వల్ల వాళ్ళు రోడ్ పైన ఎక్కువ టైం గడపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆనందం కోసము మన ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కన్సెప్ట్ తోని హైదరాబాద్ పోలీసు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్ కూడా ఒక దేశంలోనే ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, విశ్వనగరము. హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. మేజర్ పెన్నముప్పు మనకు డ్రగ్స్. ఈరోజు చాలా చోట్ల కూడా మీరు చూసుంటారు. చాలా మంది యూత్, చాలా మంది ఫ్యామిలీస్, తర్వాత చివరికి వాళ్ళు సమాజం కూడా నష్టపోవడం జరుగుతుంది. సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉక్కుపాతం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనము సహించలేదు. ఎక్కడి నుంచి ఉన్న గ్యాంగ్స్ ని అరెస్ట్ చేస్తాను, ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అంతకుముందు ఆయన కేసెస్ ఏమైనా, వాళ్ళు ఎవరెవరు అరెస్ట్ అయినారు, ఎబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళ కేసెస్ ఏం ప్రాసిక్యూట్ అయినా, వెదర్ దే హావ్ బీన్ అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అయినది కంప్లీట్ రివ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన మొత్తం డేటా బ్యాంక్ చేసి ఆల్రెడీ మన హైదరాబాద్ లో హెచ్టీఎం అని చెప్పి మన మంచి ఒక వింగ్ ఉంది మన డీసీపీ నేతృత్వంలో. సో ఆ ఒక్క వింగ్ యాక్టివిటీస్ ని మనము స్ట్రెంగ్తన్ చేస్తాము. మనకు అవసరమైతే మ్యాన్ పవర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన స్టేట్ లో ఉన్న అదర్ వింగ్స్ అయిన ఈగల్ కావచ్చు, అదేవిధంగా వేరే స్టేట్ లో ఉన్న మన ఇలాంటి డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ తో కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే రెగ్యులర్ మీటింగ్ చేసి, ఎందుకంటే మనము బయట నుంచి కూడా బాగా సప్లై ఉందని చెప్పి తెలిసింది. మేము కూడా ఉదయం కూడా ఎన్సిపి ఆఫీసర్స్ తో కూడా మాట్లాడుతూ కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మనం ఐ థింక్ డ్రగ్స్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బాగా ఉంది. సో ఐ థింక్ మన ఫోకస్ విల్ బి ఆన్ డ్రగ్. ప్రభుత్వం కూడా దీనిపైన చాలా ఫోకస్ ఉంది. మీరందరూ కూడా చూస్తుంటారు. గత 1.5 సంవత్సరంలో చాలా అంటే చాలా మనము ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కూడా వచ్చే రోజు డ్రగ్స్ విల్ బి దేర్ టాప్ ప్రయారిటీ.